సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీలో ఎన్యూమరేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోందంటూ అధికారుల పనితీరుపై టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మల్లేపల్లి సోమిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల సమయానికి ప్రజల్లోకి వెళ్లటం లేదని, ఎన్యూమరేషన్ ఫారాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందటం లేదన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ఆయన అధికారులు వెంటనే స్పందించి ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీతో పాటు సంబంధిత అధికారుల తీరుపై కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. 2 తారీఖు నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు తెల్లాపూర్లో ఈ ఫామ్స్ అనే కార్యక్రమాన్ని సక్రమంగా పంచలేదు. మేము పంచుతలేరని చెప్పి కంప్లైంట్లు వచ్చిన పిదప తెల్లాపూర్ వాస్తవ్యులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే అందరు ఇక్కడ ఉండి పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ఇయ్యలేరని నిన్న నుంచి మేమే ప్రత్యక్షంగా నిన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర పెట్టడం జరిగింది. పొద్దంతా రాస్తే దాదాపు ఒక 200-250 అయినాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇట్లా ఉంటే 24 కాదు, ఇంకా 3 నెలలైనా కాదు, జరగదు. ఎస్ఐఆర్ ప్రక్రియ సక్రమంగా జరగదు, ఓట్లు ఎక్కాయి. రెండో విషయం, మరి బిఎల్ఓలు కరెక్ట్ రావడం లేదు. అందరు కాదు, కొంతమంది రావడం లేదు. ఆ ఇన్ఛార్జ్ ఆమె ఒక్క మొరో మొత్తుకుంటుంది, ఆమె వస్తుంది, బిఎల్ఓలు కొంతమంది వస్తారు, మిగతా వాళ్ళు రావడం లేదు. దయచేసి అధికారులు స్పందించాలి. దీనికి బాధ్యత ఎవరు? జ్యోతి కమిషనర్ మేడం ఒక్క రోజు కూడా ఆమె వచ్చి చూడలేదు. 8 దినాలు అవుతుంది ఇక్కడ ఉన్న కమిషనర్ జ్యోతి మేడం ఒక్క రోజు కూడా రాలే. ఫోన్ కొడితే ఎత్తదు. ఎంఆర్ఓ ఆయన పట్టించుకోడు. ఇక్కడ ఇన్ఛార్జ్ సంతోష్ అంట, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు ఈ బిఎల్ఓలకు సంతోష్, ఆయన ఫోన్ కొట్టినా ఆయన ఎత్తలేదు. జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేష్, ఆయన కూడా ఎత్తుతలే. మరి ఎట్లా ఇది? ఎవరు పట్టించుకోవాలి? సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవాలన్నా, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవాలన్నా, లేకపోతే పార్టీ కార్యకర్తలు పట్టించుకోవాలన్నా, ప్రజలు పట్టించుకోవాలన్నా? ఇట్లా ఉంటే మాత్రం ఇక్కడ చూస్తేనేమో మా పెద్దలు హరీష్ రావు గారు మాజీ మంత్రి, ఇక్కడ మైపాలన్న ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఆదర్శ్ ఇన్ఛార్జ్ గారు, వీళ్ళేమో మమ్మల్ని ఒత్తిడి చేసి మీరు ఏం పని చేస్తున్నారంటే, మరి మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మా ఇన్ఛార్జు దేవేందర్ యాదవ్ గారు మున్సిపల్ వాళ్ళు, మిగతా వాళ్ళందరం కూడా మేము కష్టపడుతున్నాం. మరి మీరు సహకరించండి, మేము ఎంత కష్టపడ్డా దండుగా. ఇట్లా ఉంటే మాత్రం ఇంకా 3 నెలలు పెట్టా కాదు. ఈ రోజు వరకు పత్రాల పంపిణీ జరగలేదు. మరి ఫామ్స్ జరగాలంటే అధికారులు భయపడాలంటే ఎవరు భయపడారు? ఒక ఎంఆర్ఓ ఫీల్డ్ విజిట్ చేయాలి, జ్యోతి కమిషనర్ మేడం జ్యోతి గారు ఫీల్డ్ విజిట్ చేయాలి, ఇన్ఛార్జ్ సంతోష్ గారు ఫీల్డ్ విజిట్ చేయాలి, వెంకటేశ్వర్ గారు చేయాలి, కలెక్టర్ గారు చేయాలి, ఎవ్వరు ఆర్డీఓ గారు చేయాలి, ఎవరు చేస్తారే? మరి ఎట్లా దీన్ని? ఇట్లయితే సగానికి సగం ఓట్లు తెల్లాపూర్లో పోవడం జరుగుతుంది. దయచేసి మా విన్నపం మేము చెప్తున్నాం. నిన్న దాదాపుగా బిఎల్ఓలు కొంతమంది వచ్చారు. ఒక బిఎల్ఓ 12:30 దాకా రాలే, ఒక 2-3 మొత్తమే రాలేదు. ఒక ఆయన బిఎల్ఓ 3 రోజుల నుంచి సావంటుండు, 3 రోజుల నుంచి. మరి ఇట్లయితే ఓటర్ల ప్రక్రియ సక్రమంగా జరగదు. మా పార్టీ వాళ్ళు, మా ఎమ్మెల్యే కానీ, మా ఇన్ఛార్జ్ కానీ, మా హరీష్ అన్న మమ్మల్ని ఎంతో ఒత్తిడి పెట్టిన ఆఫీసర్లు సహకరించని మేమేం చేయలేము. నిన్న మా వాళ్ళు ఒక 15 మంది పనిచేసారు, 15 మంది పనిచేసారు, బిఎల్ఓలు కొంతమంది పనిచేసారు. మరి అయినా కూడా ఒక 200-250. ఇట్లయితే ఎట్లా? మేము సహకరించినప్పుడు మీరు అందరం కలిస్తేనే ఈ ఓటర్ల ఎస్ఐఆర్ ప్రక్రియ ముంగడికి పోతుంది, లేకపోదు. దయచేసి కలెక్టర్ గారికి ఈ ఎస్టీవీ ద్వారా ప్లస్ మా టీ న్యూస్ టీసీటీ ద్వారా నేను విన్నపం చేస్తున్నా. దీన్ని మీరు స్పందించి రేపటి నుంచి ఫీల్డ్ విజిట్ అధికారులు చేస్తేనే ఇది ముంగడికి పోతుంది, లేకపోతే సగం ఓట్లు కూడా 24 తారీఖు వరకు ఎక్కదు. ఈ ప్రక్రియ అనేది ఫెయిల్ అవుతుంది. ఓట్లు అనేటి మేము ఇంత తిప్పల పడితేనే నిన్న మొత్తం ఎస్సీ కమ్యూనిటీ హాల్ కాడ నిన్న మొత్తం కూర్చున్నాం 3-4 గంటల వరకు. ఇయ్యాల ఇక్కడ మా దుర్గామాత విగ్రహం దగ్గర ఇక్కడ ఆవులకనే చెన్నారెడ్డి ఇంటి కాడ పెట్టాం. మరి రోజు ఒక దగ్గర మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కానీ, మా కార్యకర్తలు కానీ, మా ఇన్ఛార్జ్ దేవేందర్ యాదవ్ కానీ, మరి మేము పనిచేస్తున్నప్పుడు మీరు సహకరించకపోతే ఎట్లా? అధికారులు నేను దయచేసి చెప్తున్నా, ఫీల్డ్ విజిట్ చేస్తేనే వీళ్ళు బిఎల్ఓలు కరెక్ట్ పని చేస్తారు, లేకపోతే చేయరు. ఇన్ఛార్జ్ మాట కూడా ఇంటలేరు.
కొంతమంది దయచేసి మమ్మల్ని నాపోతే ఎవరు కూడా మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, రేపటి నుంచి లేదంటే పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ కానీ లేదంటే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాము. రేపటి నుంచి అధికారులు ఫీల్డ్ విజిట్ చేయాలని అధికారులను మేము ఇక్కడ నుంచి కోరుతా ఉన్నాం. మా వంతు ప్రయత్నం చేస్తాం. రోజు ఆడ కట్టుకు పెడుతున్నాం. ఇంకా 10 రోజులు కాదు 15 రోజులు పనిచేస్తాం. కానీ అధికారులు సహకరించండి. ఫామ్స్ ఇస్తలే, ఇప్పటి వరకు ఒక్కరి ఇళ్లలో కరెక్ట్ ఫామ్స్ ఇవ్వలే. దయచేసి దీన్ని అధికారులు గ్రహించాలని కోరుతూ మేము ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను ఇంకా ముంగడు తీసుకుపోతాం. కానీ ఇట్లయితే మాత్రం ఇది సక్సెస్ కాదని తెలియదు. థ్యాంక్ యూ.